హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మా పాప స్వర్ణగిరి టెంపుల్లో నృత్యం చేసిందండి. అదే భరతనాట్యము. ఆ విశేషాలు పాటు టెంపుల్ గురించి మరిన్ని వివరాలు మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో చివరి వరకు చూడండి. తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయం అండి. ఈ టెంపుల్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. మార్చ్ 6, 2024లో ఈ టెంపుల్ ఓపెన్ చేశారండి. ఈ టెంపుల్ ఓపెన్ అయినప్పటి నుండి కొన్ని లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారండి. మనం కూడా ఇవాళ ఈ టెంపుల్కి సంబంధించిన విశేషాలను తెలుసుకోవడంతో పాటు అన్ని విజువల్ని చూద్దామండి. హైదరాబాద్ టు వరంగల్ రూట్లో భువనగిరి కంటే ముందే ఈ స్వర్ణగిరి టెంపుల్ వస్తుందండి. యాదగిరిగుట్ట టెంపుల్ కంటే 20 కిలోమీటర్ల ముందే ఈ టెంపుల్ వచ్చేస్తుంది. మెయిన్ రోడ్ నుండి 1.5 కిలోమీటర్ల లోపలికి వెళ్ళాలి. సో ఓన్ వెహికల్తో కాకుండా బస్సులో వచ్చే వాళ్ళు ఆటోలో రావాల్సి ఉంటుందండి. కొంతమంది అయితే బై వాక్ కూడా వస్తున్నారు. నేను సండే అండి ప్రోగ్రాము అయితే ఎర్లీ మార్నింగ్ యాదగిరిగుట్టకి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని 11 కల్లా స్వర్ణగిరికి టెంపుల్కి వచ్చేసానండి. యాదగిరిగుట్ట కూడా ఫుల్ వీడియోని చేశానండి. లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అయితే ఇప్పుడు ఈ స్వర్ణగిరి టెంపుల్కి యాదగిరిగుట్ట టెంపుల్ నుండి మేము స్వర్ణగిరికి రావడానికి 20 మినిట్స్ పట్టిందండి. మా పాపకి ఇక్కడే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందండి. సో చాలా రోజుల నుండి రావాలనుకుంటున్నాము. ఫైనల్గా వచ్చేసామండి స్వర్ణగిరికి. మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ దీన్ని నిర్మించారండి. చిన్నజీయ స్వామి చేతుల మీదుగా మార్చి 2024లో ప్రాణప్రతిష్ఠ జరిగిందండి. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయులు స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, భూ వరాహస్వామి, వకులమాత ఉప ఆలయాలు, మరిన్ని పుష్కరిణీలు, వేదమూర్తులు విగ్రహాలు, అన్నిటికంటే మధ్యలో జలనారాయణమూర్తి ప్రధాన ఆకర్షణమండి. 40 అడుగుల ఎత్తుల రథం కూడా ఉందండి. హైదరాబాద్ నుండి ప్రత్యేక బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇదే అండి ఎంట్రన్స్, స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఈ టెంపుల్ లోపలికి ఈ ఎంట్రీ పక్కనే అండి వైష్ణవ భక్తులకు గురువైన రామానుజాచార్యులు విగ్రహం ఉందండి. కారు అడ్డు ఉండడం వల్ల నాకు అది సరిగా కనిపించట్లేదు. సో ఇలా లోపలికి ఎంట్రీ వెళ్ళాక కార్ పార్కింగ్కి 50 రూపాయలు ఛార్జ్ చేశారండి. బైక్ పార్కింగ్కి నాకు తెలిసి 20 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. ఇలా సైడ్కి కార్లు, ఇటు సైడ్కి బైకులు ఆపేసి మనీ ఛార్జ్ చేస్తున్నారండి. వైకుంఠ ఏకాదశి కారణంగా జనాలు కూడా చాలామందే ఉన్నారండి. ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నృత్య పుష్పాంజలి జరుగుతుందండి. డిసెంబర్ 30వ తేదీ నుండి జనవరి 8వ తేదీ వరకు జనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో చూడండి, ఎక్కడ చూసినా కార్ పార్కింగ్లే. ఇదే ఎంట్రన్స్ అండి. మేము కార్ పార్క్ చేయడానికి అసలు నాట్ అలౌడ్ అండి. డ్యాన్స్ ఉంది కాబట్టి లోపలికి రానిచ్చారు. మా ఓన్ వెహికల్లో మేము వచ్చామండి. కానీ మా పాప వాళ్ళ టీచరు, వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కలిసి ఒక బస్ మాట్లాడుకొని వచ్చారండి. టీచర్స్ అంతా ఎలా వచ్చారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎలా మేకప్ చేసుకున్నారు, ఎలా డ్యాన్స్ జరిగింది, ఇదంతా నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇది మొత్తం టెంపుల్ గురించే వ్యూ ఉందండి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. ఎక్కడ చూసినా అసలు స్థలం లేదండి పెట్టుకోవడానికి కూడా. ఆల్రెడీ చాలామంది భక్తులే వచ్చారండి. ఇక్కడ కనిపిస్తున్న పెద్ద బిల్డింగ్ స్వామివారి నిత్య కళ్యాణ వేదిక అండి. ఈ మండపంలో ఒక్కసారిగా 1200 మంది భక్తులు స్వామివారి కళ్యాణాన్ని చూడవచ్చు. అలాగే ఈ కళ్యాణం వేదిక కింద ఉచిత భోజనశాల కూడా ఉందండి. అక్కడ కూడా ఒకేసారి 1200 మంది భోజనాలు చేయొచ్చండి. ఇప్పుడు చూపిస్తున్న వ్యూ కూడా బ్యాక్ సైడ్ వ్యూ అండి. చాలామంది ఫ్రంట్ సైడ్ చూసి వెళ్ళిపోతున్నారు. బ్యాక్ సైడ్ వ్యూ కూడా బాగుంటుందండి. ఒకసారి వచ్చినప్పుడు తప్పకుండా వెనక కూడా చూడండి. ఇలా కార్ పార్క్ చేసేసుకున్నాక మేము టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యామండి. ఈ టెంపుల్ మొత్తము 22 ఎకరాస్తో నిర్మించబడిందండి. మల్లెపల్లి రామారావు గారి ఫ్యామిలీ ఈ టెంపుల్ని నిర్మించారు. ఈ టెంపుల్ నిర్మించడానికి 7 years పట్టిందంటండి. నేను దర్శనానికి వెళ్ళే ముందే
టెంపుల్ విజువల్ని చూపిస్తున్నానండి. ఇదే స్టార్టింగ్ అండి. టెంపుల్కి స్వామివారి పాదాలతో స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మొత్తము 108 స్టెప్పులు ఉంటాయండి. ఈ స్టెప్స్ ఉన్న మండపాలు దశావతార మండపాలని పిలుస్తారండి. మొత్తం 10 మండపాలు ఉంటాయి. 10 మండపాలలో స్వామివారి 10 అవతారాలు దర్శనం ఇస్తున్నారండి. చాలామంది భక్తులు వీటిని గుర్తించకుండా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతున్నారండి. వీటిని మొత్తము పాలరాతితో చాలా అద్భుతంగా మలిచారండి. ఇక్కడ మీరు శ్రీరాముని దర్శించుకోవచ్చు. ఇంకా కృష్ణుడు, అలాగే పరశురాముడు, మొత్తం దశావతారాలండి అన్నీ ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా చూడండి. నాకు చూపించడానికి టైం సరిపోవడం లేదు. 108 స్టెప్స్ ఎక్కుతున్న ఫీలింగ్ లేకుండా చాలా ఈజీగా స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నామండి. ఇలా స్టెప్స్ మొత్తం ఎక్కేసాక పక్కనే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఉన్నాయండి. అలా ఎదురుగా ఉన్న ఈస్ట్ గోపురం వైపుకు వచ్చేసామండి. ఎంట్రీ ఈ గర్భగుడి ఎదురుగా విజయ స్తంభం ఒకటి ఉందండి. అలాగే ద్వారపాలకుడు వినాయక మందిరం కూడా ఉంది. టెంపుల్కి రైట్ సైడ్లో హనుమాన్ మండపము, పక్కనే జయగంట మండపం, అలాగే చివరిలో కోనేరు కూడా ఉందండి. నేను మీకు ఇవన్నీ ఒక్కొక్కటి చూపిస్తాను. ఈ శిల్పము హనుమాన్ శిల్పం ఒకటి చెప్పాను కదండి, దాని గురించి కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఈ హనుమంతుని విగ్రహాన్ని ఏకశిలపై మలిచారంట అండి. ఈ ఏకశిల హనుమంతుని విగ్రహము హైట్ 30 ఫీట్లు అండి. ఈ టెంపుల్లో ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ తిరుమల నుండి తెప్పించారంట అండి. అంతేకాదు ఈ హనుమాన్ ఫోజ్ కూడా చూడండి, ఒక చిన్నపిల్లల ఆకారం లాగా ఉంటుంది. అయితే పక్కనే ఒక గంట కూడా ఉంటుంది కదండి. ఈ గంట 1700 కేజీల బరువు ఉంటుందంట. మొత్తం కంచుతో చేయబడిన ఈ గంట ఒక్కసారి మోగిస్తే అంట 2 నిమిషాల వరకు ధ్వని వైబ్రేషన్ అనేది ఇస్తుందంట అండి. అంతేకాదండి ఇక్కడ హైలైట్ ఏంటంటే ఒక పెద్ద స్తంభం పైన గరుడ విగ్రహం ఉందండి. ఈ గరుడ విగ్రహము చూడ్డానికి ఎంత బాగుందంటే తప్పకుండా దర్శించుకోవాల్సిందండి. ఇది చూడండి ఎంత బాగుందో, బంగారు వర్ణంతో ఇది చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, పెద్ద రథం అండి. ఈ రథము స్వామివారిని ఊరేగింపులాగా గుడి చుట్టూ తిప్పుతారండి. అందులో స్వామివారిని బ్రహ్మోత్సవాల టైంలో ఊరేగిస్తూ స్వామివారి ముందు నృత్యం చేసుకుంటూ స్వామివారిని ఊరేగిస్తారండి. భక్తుల రద్దీ వైకుంఠ ద్వారాన్ని ఒక్కసారి చూడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి ఆధ్యాత్మిక ఆరాధన నైవేద్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా సంపూర్ణం చేసుకొని మనందరికీ దివ్య దర్శనం చేసుకోబోతున్నాము. చక్కగా భక్తులందరూ కూడా 2 చేతులు పైకెత్తి గోవింద హరిశన రెస్పాండ్ హరిశన సువర్ణ హర్షణ పుష్పాకి అది ఎక్కడి నుంచి అనేది సేవా ఎంట్రీనా డోనర్ ఎంట్రీనా? గుడియే ఇంత బాగుంటే గుడిలో కోనేరు చూడండి. కోనేరులో విష్ణుమూర్తి ఉంటారు. ఈ
విష్ణుమూర్తి జలనారాయణుడు అని పిలుస్తారండి. ప్రపంచంలో ఇది 2వ జలనారాయణ విగ్రహం అని చెప్తారు. మొదటిది నేపాల్లో ఉందండి. అంతేకాదండి, కానర్లో 4 చిన్న మండపాలు కూడా ఉన్నాయండి. ఇవి 4 వేదాలకు నిదర్శనం అంటారండి. అయితే ఈ కోనేరులో అన్ని వైపుల నుండి మీకు విజువల్ చూపించాలని అనుకున్నాను, కానీ లోపల నాట్ అలౌడ్ అండి ఫోన్ని. మా పిల్లలకి ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మాకు ఈ లోపల వరకే ఎంట్రీ ఇచ్చారండి. గర్భగుడిలోకి నో ఎంట్రీ అండి. చూడండి, స్వామివారు డైరెక్ట్గా ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని మలిచారండి. ఈ విగ్రహం మలిచిన స్టోను సుమారు 6000 కేజీల వరకు ఉంటుందంట. అంతేకాదండి, ఈ వాటర్ లేనప్పుడు ఈ స్వామివారిని దర్శించడం కూడా వెళ్ళవచ్చంట. కాకపోతే ఇది గుడి స్టార్టింగ్ అప్పుడే అన్నీ కుదిరాయండి. ఇప్పుడు మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి. నాట్ ఎలో అంది అసలు ఫోను. భక్తులందరూ బయటనే 5 రూపీస్ చొప్పున కౌంటర్లు ఇచ్చేసి దర్శనానికి వస్తున్నారండి. నాకు మాత్రం ఈ జలనారాయణుడు విష్ణుమూర్తి చాలా బాగా నచ్చాడండి. ఇలా నీటి మధ్యలో ఈ బంగారు వర్ణంతో ఈ స్వామివారు చాలా చక్కగా ఉన్నారండి. ఇంకా ఇక్కడ స్వామివారి దర్శనం గురించి చెప్పాలంటే స్పెషల్ దర్శనం టికెట్స్ 50 రూపాయల దర్శనం ఉంటుందండి. అలాగే 100 అర్చన టికెట్ ఉంటుంది. ఇలా 300, 500 అని 1000, 6000 ఇట్లా అన్ని టికెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క టికెట్ మీదుగా స్వామివారి వస్త్రాలు ఇవ్వడము, ఫోటో ఫ్రేమ్స్ ఇవ్వడము, ప్రసాదాలు ఒక లడ్డు ఫ్రీగా ఇవ్వడము, సువర్ణ పుష్పానికి 600 ఛార్జ్ చేస్తారండి. ఇలా దాంతోపాటు దర్శనము దేవుడు గర్భగుడి దగ్గర నుండి దర్శనం కూడా చేస్తారండి. మేము మాత్రము విఐపి దర్శనానికే వెళ్ళామండి. మా టీచర్ అంటే పిల్లలందరూ డ్యాన్స్ వేశారు కదా, వాళ్ళకి స్పెషల్ దర్శనం ఇచ్చారండి. అలా మా దర్శనం తొందరగానే అయిపోయిందండి. గర్భగుడిలో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని సువర్ణమూర్తిగా దర్శించుకోవచ్చండి. స్వామివారిని విగ్రహము 16 అడుగుల ఎత్తున ఉంటుందని. ఇండియాలో ఉన్న 108 విష్ణు దివ్యక్షేత్రాల నుండి నీటిని తెచ్చి ఈ గుడి గర్భగుడి కింద ఉంచి దీనిపైన స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట అండి. టెంపుల్ లోపల మరికొన్ని వెంకటేశ్వర స్వామితో పాటు మరికొన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు అండి. అలాగే గోపురం పైన విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారండి, దర్శించుకోవడం మిస్ కాకండి. ఇంకా టెంపుల్ లోపల మనోఫలాదిష్ట పలక ఉంటుందండి. దానిపైన మన కోరికలు రాస్తే జరుగుతాయని చెప్తున్నారు. వీటితో పాటు బంగారు బావి కూడా ఉందంట. మీరు ఈ టెంపుల్ లోపలికి వెళ్ళినప్పుడు వీలైనంత టైం స్పెండ్ చేసి ఇవన్నీ చూడండి. మేము చాలా మిస్ అయ్యాము. దర్శనం అయ్యాక మనము నార్త్ గోపురం నుండి బయటకు వస్తామండి. బయటికి రాగానే అక్కడ పెద్ద గరుడ పక్షి ఇలా హ్యాంగ్ చేసి ఉంటుందండి. చూడడానికి చాలా బాగుందండి. చూడండి ఎంత అందంగా ఉందో. దీని దగ్గర చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారండి. దర్శనం చేసుకొని బయటికి రాగానే గుడి మొత్తము పండగ వాతావరణంతో నిండిపోయిందండి. భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మామూలు రోజులో ఒక 10,000 మంది వస్తే వీకెండ్ డేస్లో 70,000 నుండి 1,00,000 వరకు వస్తారంట. వైకుంఠ ద్వారం ఉండడం వల్ల ఏమో అండి ఇంత రద్దీ ఉన్నారు. సో ఇక్కడ నాకు బాగా నచ్చినవి నీటి మధ్యలో ఉండే స్వామివారి అలంకరణ, పండ్లతో చేసిన డెకరేషన్ చాలా బాగా నచ్చిందండి. అంతేకాదు గర్భగుడిలో శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమలలో చూసినట్టుగానే అనిపించిందండి. అది కూడా చాలా బాగా నచ్చింది. ఈ టెంపుల్ని విజిట్ చేసేవారు కొంత ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే ప్లాన్ చేసుకోండి. చాలామంది భక్తులు మార్నింగ్ యాదగిరిగుట్ట టెంపుల్ని విజిట్ చేసి ఈవినింగ్కి ఇక్కడికి రీచ్ అవుతున్నారండి. అందుకే మార్నింగ్ టైంలో కంటే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఉంటున్నారు. సో వీలైనంత వరకు మార్నింగే వచ్చేలాగా చూసుకోండి, అన్నీ కవర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ టెంపుల్కి సంబంధించిన అన్ని వివరాలు అన్నీ క్లియర్గా పెట్టానండి. చూసారు కదండి ఈ టెంపుల్ విశేషాలు. నాకు మాత్రం ఈ టెంపుల్ చాలా బాగా నచ్చిందండి. తిరుపతికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చిందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. తర్వాత మీ కామెంట్ని నాకు తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా పాప డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా వేసింది, ఎలా మేకప్ చేసుకుంది, ఎంతమంది వచ్చారు, ఎలా వచ్చారు, అవన్నీ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారు ఫన్ విత్ యక్షితాని సబ్స్క్రైబ్ చేసి చూడండి. అంతేకాదు
మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.